బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ గచ్చిబౌలిలో పబ్లపై ఈగల్ టీం దాడులు నిర్వహించారు. కొండాపూర్లోని క్వాక్ ఎరీనా పబ్లో తనిఖీలు జరిపారు. రాత్రి డీజే బ్లాక్ కాఫీ పేరిట భారీ ఈవెంట్ నిర్వహించారు పబ్ నిర్వాహకులు. ఈ తనిఖీలో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. 6 గంజాయి తాగినట్టు గుర్తించారు. మరో 2 MDMA ఎంఫీటామైన్ తీసుకున్నట్లు తేలింది. ఇక రితేష్, జ్యోతిరాదిత్య, రిత్విక వాసాల, అభిషేక్ వర్మ, ఆకిల్లా హరిత్ సారంగా, రిషబ్ శ్రీవాత్సవ, పృథ్వీరాజ్, మోషిన్ సాత్విక్ డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారించారు. వీరిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు కన్స్యూమర్లందరికీ పరీక్షలు చేస్తున్న పోలీసులు వారిని రేపు కోర్టులో హాజరుపరచనున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో పబ్లపై ఈగల్ టీం దాడులు నిర్వహించారు. కొండాపూర్లోని క్వాక్ ఎరీనా పబ్లో తనిఖీలు జరిపారు. రాత్రి డీజే బ్లాక్ కాఫీ పేరిట భారీ ఈవెంట్ నిర్వహించారు పబ్ నిర్వాహకులు. ఈ తనిఖీలో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. 6 గంజాయి తాగినట్లు గుర్తించారు. మరో 2 MDMA ఎంఫీటామైన్ తీసుకున్నట్లు తేలింది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని గచ్చిబౌలి PS నుంచి మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ. స్వాతి, కొండాపూర్లోని క్వాక్ ఎరీనా పబ్లో నిన్న రాత్రి బ్లాక్ కాఫీ పేరుతో ఒక ఇంటర్నేషనల్ డీజే ఈవెంట్ నిర్వహించడం జరిగింది. ఈ ఈవెంట్కి దాదాపు 1500 మంది పాల్గొన్నారు. ఈ ఈవెంట్కి సంబంధించిన సమాచారం ఒకవైపు రావడం, అలాగే ఇందులో కొంతమంది డ్రగ్స్ సేవించారన్న సమాచారం రావడంతో ఈగల్ టీం నిన్న ప్రత్యేకంగా ఆ పబ్ పైన రైడ్ చేయడం జరిగింది. 1500 మంది పాల్గొంటే అందులో వాళ్ళందరినీ కూడా అంటే ఒక్కొక్కరికి దాదాపు ఒక్కొక్క టేబుల్ 6 ఉంటారు. అలా ప్రతి టేబుల్ని చెక్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. కొంతమంది అనుమానితులు, ఎవరైతే గతంలో కన్జ్యూమర్లుగా ఉన్నవారు కావచ్చు, కొంతమంది అనుమానితులు కావచ్చు, ఇలాంటి వారిని 64 మందిని నిన్న చెక్ చేయడం జరిగింది. 64 మందిలో 8 మందికి మాత్రం పాజిటివ్ రావడం జరిగింది. ఈ 8 మందిలో రితేష్ ఒకరు, అలాగే జ్యోతిరాదిత్య, రిత్విక్ వాసాల, అభిషేక్ వర్మ, ఆకిల్లా హరిత సారంగా, అలాగే రిషబ్ శ్రీవాత్సవ, పృథ్వీరాజ్, మనీష్ సత్వాని, ఈ 8 మందిని కూడా తమ అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి తీసుకొని రావడం జరిగింది. వాళ్ళకి సంబంధించి టెస్టులు, అంటే నిన్న మొత్తం కూడా యూరిన్ టెస్టులు మాత్రమే చేశారు. దీంతో వాళ్ళకి పాజిటివ్ రావడం జరిగింది. ఇవాళ మాత్రం వాళ్ళందరినీ కూడా ఎర్రగడ్డ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. అక్కడ వాళ్ళకి ప్రస్తుతం రక్త పరీక్షలు కొనసాగుతున్నాయి. ఆ రక్త పరీక్షల్లో పూర్తి స్థాయి రిపోర్టు రావడానికి సాయంత్రం వరకు అవుతుంది. కాబట్టి వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఎర్రగడ్డ ఆసుపత్రిలోనే ఉన్నారు. వాళ్ళకి సాయంత్రం వరకు పరీక్షలు కొనసాగుతాయి. ఆ తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళకి పోలీస్ స్టేషన్ నుంచి స్టేషన్ బెయిల్ మంజూరు చేసి నోటీసులు ఇచ్చి పంపిస్తారా, లేదా రేపు, అంటే ఈరోజు కోర్టుకు హాలిడే ఉంది కాబట్టి రేపు కోర్టులో హాజరుపరుస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. మరొక వైపు ఈ 8 మందిలో 6 గంజా తాగినట్లు వచ్చింది. మరొక 2లో ఒకరు MDMA తీసుకున్నట్లుగా, అలాగే మరొకరికి ఎంఫిటామైన్ తాగినట్లుగా, మొత్తం 8 మంది మాత్రం డ్రగ్స్ సేవించినట్లుగా దొరికింది. కాబట్టి వీళ్ళు ఎంతకాలంగా ఈ డ్రగ్స్ సేవిస్తున్నారన్న దానికి సంబంధించి, అలాగే ఈవెంట్కు వచ్చిన దాంట్లో వీళ్ళు అక్కడే వాటిని సేవించారా, లేదా వేరే దగ్గర సేవించి అక్కడ వచ్చి ఈవెంట్లో పాల్గొన్నారా అనేది కూడా ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. స్వాతి.